మొన్న శేఖర్ రెడ్డి, నిన్న సిఎస్ రామ్మోహన్ రావు, ఇవాళ మరో ఐఏఎస్ నాగరాజన్. తమిళనాడును ఐటీ రైట్స్ అల్లాడిస్తున్నాయి. వరుస దాడులతో హడలెత్తిస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. దేశంలో మరే రాష్ట్రంలో జరగని దాడులు ఒక్క తమిళనాడులోనే జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అమ్మ మరణం తర్వాత తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకే కేంద్రం ఆడుతున్న గేమా ఇది? ఇదే ఇప్పుడు దేశ ప్రజల డౌట్. నిజమేనా? తమిళనాడులో రాజకీయ కోణం ఉందా? అన్నాడీఎంకే ఆధిపత్య పోరు మోడీ సర్కార్ తనకు అనుకూలంగా మలుచుకుంటుందా? హీటెక్కిన తమిళనాడు పాలిటిక్స్ పై బేసిక్ స్పాట్లైట్. ఒకరేమో రాష్ట్రంలో పేరు మోసిన కాంట్రాక్టర్, మరొకరు రాష్ట్ర పాలనా యంత్రాంగానికి సారథి. ప్రభుత్వానికి పాలనా యంత్రాంగానికి బాగా కావలసిన వాళ్లు. కోట్లల్లో డబ్బు, కిలోల లెక్కన బంగారం, ఇళ్లు, ఆఫీసులే కాదు బంధువుల ఇళ్లను వదల్లేదు. తమిళనాడు రాజకీయ నేతల్ని, అధికారుల్ని పరిగెత్తిస్తోంది ఐటీ డిపార్ట్మెంట్. దేశ చరిత్రలోనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంతలా యాక్టివ్ గా పనిచేసిన రికార్డ్ లేదు. నోట్ల రద్దు తర్వాత అమ్మలేని రాష్ట్రంపై ఐటీ ఎందుకిలా విరుచుకుపడుతోంది? తమిళనాడు ఐటీ దాడులపై దేశం నివ్వరపోతోంది. వార్దా తుఫానుతో వణికిపోయిన చెన్నైని ఇప్పుడు ఐటీ మరోసారి షేక్ చేస్తోంది. 2 రోజులుగా ఊపిరాడకుండా చేస్తోంది. డిసెంబర్ 9 తమిళనాడులో ఇసుక తవ్వుకునే ఓ మామూలు కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి. పక్కా సమాచారంతో శేఖర్ రెడ్డి ఇళ్లపై దాడులకు దిగింది ఆదాయపు పన్ను శాఖ. అంతేనా, అతని అనుచరులు కావలసిన వాళ్ల ఇళ్లపైన ఏకకాలంలో సోదాలు చేసింది. అంతే, గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, కిలోల లెక్కన బంగారం, డాక్యుమెంట్లు, డైరీలు, ఎన్నెన్నో దొరికాయి. ఇసుక తవ్వుకునే ఓ మామూలు కాంట్రాక్టర్ కు అన్ని ఆస్తిపాస్తులు ఎక్కడి నుంచొచ్చాయి? దక్షిణాదిలో 2 రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్లో కీలక వ్యక్తులకు శేఖర్ రెడ్డి బాగా కావలసిన వాడు. అసలు ఐటీ రైట్స్ లో దొరికింది 20%. ఇంకా బయటపడాల్సింది చాలానే అన్న ప్రచారము జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ గా ఇటు చంద్రబాబుకు, అమ్మకు ఆప్తుడుగా శశికళకు నమ్మిన బంటు శేఖర్ రెడ్డి అని తేలింది. అంతేనా, అతన్ని లాగితే పెద్ద లింకులెన్నో బయటపడతాయన్న ప్రచారము జరిగింది. ఐటీ దాడుల నుంచి తేరుకోకముందే శేఖర్ రెడ్డి కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ఆదాయపు పన్ను శాఖ. అంతే, శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, రిమాండ్ కి తరలించడం, జ్యుడిషియల్ కస్టడీ కోరటం అన్నీ వేగంగా జరిగిపోయాయి. డిసెంబర్ 19 ఢిల్లీకి వెళ్లిన తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. వార్దా తుఫాన్ తర్వాత రాష్ట్ర పరిస్థితి, రాజకీయ పరిస్థితుల్ని వివరించేందుకే ఢిల్లీ టూర్ అని బయటికి చెప్పారు. కానీ సెల్వం చెన్నై చేరుకునే లోపే ఐటీ డిపార్ట్మెంట్ మరో షాక్ ఇచ్చింది. ఈసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుని టార్గెట్ చేసింది. రామ్మోహన్ రావుకు చెందిన ఇళ్లు, ఆఫీసులు, సెక్రటేరియట్ ఆఫీసుతో సహా బంధువుల ఇళ్లపైన ఏకకాలంలో సోదాలకు దిగింది. తెల్లవారుజామున మొదలైన అవినీతి వేట అర్ధరాత్రి దాకా సాగింది. కోట్లలో డబ్బు, కిలోల కొద్దీ బంగారం, ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్స్ తో పాటు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకుంది ఆదాయపు పన్ను శాఖ. శేఖర్ రెడ్డికి, రామ్మోహన్ రావుకు లింకులున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. శేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే రామ్మోహన్ ని టార్గెట్ చేసిందన్నది ఓ వాదన. తమిళనాడులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రామ్మోహన్ రావు ఇల్లు, బంధువుల ఇళ్లపైన సోదాలకు దిగి ఊపిరాడనివ్వకుండా చేసింది ఆదాయపు పన్ను శాఖ.
అన్నాడీఎంకే కీలక నేత పళనిస్వామి బంధువుగా పేరున్న నాగరాజన్ అనే మరో ఐఏఎస్ పైన లేటెస్ట్ గా దాడులు చేసింది ఐటీ. 1.5 కోటి పైగా నగదు, 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్నారు. తమిళనాడు గిడ్డంగుల శాఖ ఎండీగా నాగరాజన్ పనిచేస్తున్నారు. తమిళనాడు టార్గెట్ గా జరుగుతున్న ఐటీ దాడులతో అన్నాడీఎంకే వణికిపోతోంది. శేఖర్ రెడ్డితో మొదలైన వేట పార్టీని ఏ తీరం వైపు తీసుకెళ్తుందోనన్న టెన్షన్. నిజానికి సీఎం పన్నీర్ సెల్వం, శశికళ మధ్య మొదలైన ఆధిపత్య పోరు ఈ వరుస దాడులకు కారణమైందన్న వాదన వినిపిస్తోంది. అసలు అమ్మ ఉండి ఉంటే కేంద్రం ఇటువైపు చూసేదే కాదన్న ప్రచారమూ జరుగుతోంది. డిసెంబర్ 5న జయలలిత తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. 75 రోజుల తమిళ ప్రజల పూజలు ఫలించలేదు. అమ్మలేని రాష్ట్రం అనాథగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు. జయ ఉన్నంత కాలం పార్టీని, ప్రభుత్వాన్ని డిక్టేటర్లా నడిపారు. తను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నంతలా అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని శాసించారు. కానీ అమ్మ మరణం తర్వాత పార్టీలో ఆధిపత్య పోరు పెరిగింది. పన్నీర్ సెల్వం వర్గం, శశికళ వర్గం ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటుండడం కేంద్రంలోని బీజేపీకి కలిసొచ్చింది. తమిళనాడులో అన్నాడీఎంకేను వీక్ చేసే ఉద్దేశం కానీ, అవసరం కానీ మోడీ సర్కార్కు లేదు. కానీ కేంద్రంలో ఆ పార్టీ ఎంపీల అవసరం మాత్రం తప్పనిసరి. అందుకే ప్రధాని తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. శశి, సెల్వం మధ్య ఆధిపత్య పోరును ఆసరాగా చేసుకుని లబ్ధి పొందాలన్నది ఓ కారణమంటున్నారు విశ్లేషకులు. శేఖర్ రెడ్డి లాంటి కాంట్రాక్టర్ల పని పట్టడం రెగ్యులర్ రైట్స్ లో భాగమే కావచ్చు. కానీ పాలనా యంత్రానికి ఆత్మ లాంటి చీఫ్ సెక్రటరీని టార్గెట్ చేయడం సంచలనం. దేశ చరిత్రలో ఐఏఎస్లపై జరిగిన ఐటీ దాడులు చాలా తక్కువ. అక్రమార్కులని తేలినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అలాంటిది రామ్మోహన్ రావు విషయంలో మాత్రం ఐటీ దూకుడుతో ఎవ్వరికైనా డౌట్ వస్తుంది. పారామిలిటరీ బలగాలను మోహరించి ఏకంగా సెక్రటేరియట్ లో ఆయన పేషీలోనే సోదాలు చేసిందంటే ఎంత పగడ్బందీగా ఉచ్చు బిగించిందో అర్థం చేసుకోవచ్చు. అంతేనా, ఆయన్ను పదవి నుంచి తొలగించారు, అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు. రామ్మోహన్ పై జరిగిన సోదాలతో అన్నాడీఎంకే వర్గాలతో పాటు పాలనా విభాగాల్లో ఉన్న పలువురు ఐఏఎస్లలో టెన్షన్ మొదలైంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. శేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారంతోనే సీఎస్ ను టార్గెట్ చేశారన్న వాదన వినిపిస్తోంది. ఇంట్రాగేషన్ లో శేఖర్ రెడ్డి ఎవరెవరి పేర్లు బయట పెట్టారు, అసలు తనకు రిజర్వ్ బ్యాంక్ చెస్ల నుంచి డైరెక్ట్ గా కొత్త నోట్లు పంపడంలో సహకరించిన నేతలెవరు, చెన్నై నుంచి ఢిల్లీ దాకా శేఖర్ రెడ్డికి సహకరించిందెవరు, తన అనుచరుల్లో బినామీలెంతమంది, తమిళనాడుతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో తనతో లింకున్న నేతలెంతమంది అన్న ప్రశ్నలపై శేఖర్ రెడ్డి నోరు విప్పితే అన్నాడీఎంకే కూసాలు కదలడం గ్యారంటీ. ఆ ఆందోళనే అన్నాడీఎంకేతో పాటు అధికార వర్గాలను టెన్షన్ పెడుతోంది. నిజానికి ఇదంతా శశికళను కంట్రోల్ చేసేందుకు మోడీ సర్కార్ ఆడుతున్న గేమ్ ప్లాన్ అన్న ప్రచారం జరుగుతోంది. పన్నీర్ సెల్వంకు సీఎం పదవిని సుస్థిరం చేసి తన పని తాను చేసుకునేలా ప్రోత్సహించాలన్నది ఒక టార్గెట్. సెల్వంకు కంటి మీద కునుకు లేకుండా పార్టీ పగ్గాలు తీసేసుకున్న చిన్నమ్మ ప్రభుత్వం పైన పట్టు బిగించేందుకు ఎత్తులు వేస్తున్నారు. జయ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి సీఎం పదవిలో కూర్చోవాలని చిన్నమ్మ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే శశికళ వర్గం సెల్వంకు సెగ పెడుతోంది కూడా. అందుకే చిన్నమ్మను కంట్రోల్ చేసేందుకు ఆమె ఆర్థిక మూలాలను దెబ్బతీసే పనిలో పడ్డారంటున్నారు. ఇకపై శశికళ డబ్బులతో పార్టీని, ప్రభుత్వాన్ని ఆడించకూడదన్నది మోడీ సర్కార్ టార్గెట్ అంటున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తమిళనాడులోనే ఐటీ దాడులు జరుగుతుండటంపై విపక్షాల నుంచి విమర్శలొస్తున్నాయి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు కేజ్రీవాల్ మోడీ సర్కార్ను టార్గెట్ చేశారు. కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. అన్నాడీఎంకే వర్గాలు కూడా ఇది రాజకీయ కుట్రలా ఉందని ఆరోపిస్తున్నాయి. కేంద్రానికి తమిళ ప్రభుత్వం అనుకూలంగా ఉండాలనే వరుస దాడులు చేయిస్తున్నారన్నది వాళ్ల విమర్శ. నోట్ల రద్దుతో సామాన్యులకు షాక్ ఇచ్చిన మోడీ సర్కార్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్నే బెదిరించే స్థాయికి దిగజారిందని విమర్శిస్తున్నారు. మరోవైపు ఐటీ దాడులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది డీఎంకే. ఐటీ రైట్స్ తమిళనాడుకే తలవంపని చీఫ్ సెక్రటరీ బుక్కవడం దారుణమని డీఎంకే నేత స్టాలిన్ విమర్శించారు. మొత్తానికి ఐటీ రైట్స్ సుడిగుండంలో మునిగిపోయింది అన్నాడీఎంకే. కీలక వ్యక్తులకే ఊపిరాడకుండా చేస్తున్న ఐటీ శాఖ ముందు ముందు ఇంకెంత మందిని వణికించబోతుందో అన్న గుబులు మొదలైంది. ఒక్క తమిళనాడులోనే ఎందుకు? దేశంలో మరే రాష్ట్రంలో అవినీతి లేదా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నల్ల డబ్బును దాచుకున్న వాళ్ళు లేరా? ఇదే ఇప్పుడు దేశం సంధిస్తున్న ప్రశ్న. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఐటీ వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను టార్గెట్ చేయటం దేనికి సంకేతం? తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జయ మరణం తర్వాత పార్టీ ఆల్మోస్ట్ శశికళ చేతిలోకి వెళ్లిపోయింది. అమ్మలాగే చిన్నమ్మను పార్టీ నేతలు గౌరవిస్తుండడం దీనికి సాక్ష్యం. సుమారు 3 దశాబ్దాల పాటు అన్నాడీఎంకే చీఫ్ గా జయ తిరుగులేని పాత్ర పోషించారు. పార్టీ అధికారంలో లేకపోయినా తన గుత్తాధిపత్యాన్ని చాటుకున్నారు. ఒక రకంగా అమ్మలేని పార్టీని ఊహించడం కష్టంగా మార్చేశారు. అమ్మ తర్వాత 2, 3, 4 లాంటి నంబర్స్ లేకపోవడం మైనస్. దానికి కారణం శశికళే అన్న ఆరోపణలున్నాయి. సెకండ్ క్యాడర్ ఎదగనివ్వకుండా మన్నార్గుడి మాఫియాను అలర్ట్ చేసిందన్నది చిన్నమ్మ వ్యతిరేక వర్గం ఆరోపణ. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేదు. అలాగని భవిష్యత్ నిర్మాణం సరిగ్గా లేకపోతే ఇదే చివరి టర్మ్ అయ్యే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇలాంటి టైంలో పార్టీ ఫ్యూచర్ పై ఊహాగానాలు చాలానే వచ్చాయి. తమిళనాడు నుంచి మెజార్టీ ఎంపీలు అన్నాడీఎంకే పార్టీ తరపునే ఎన్నిక కావటం అసలు పాయింట్. పార్లమెంట్లో అన్నాడీఎంకే ఎంపీల మద్దతు మోడీ సర్కార్కు అవసరం. లోక్సభలో క్లియర్ మెజార్టీ ఉన్నా కీలక బిల్లులు పాస్ కావాలంటే అన్నాడీఎంకే లాంటి అతిపెద్ద పార్టీ సపోర్ట్ తప్పనిసరి. అలాగే రాజ్యసభలో అమ్మ పార్టీ ఎంపీల మద్దతుంటే తమకు తిరుగుండదన్నది మోడీ సర్కార్ ఆలోచన. అందుకే రాష్ట్ర ప్రభుత్వంగా అన్నాడీఎంకేకు మద్దతిస్తూనే కేంద్రంలో పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకోవాలన్నది వ్యూహం. అందుకే కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారన్నది నిపుణుల విశ్లేషణ. అయితే దీనికి కేంద్రం అనుసరిస్తున్న వైఖరే విమర్శలకు తావిస్తోంది. కర్ణాటకలోనూ తమిళనాడు స్ట్రాటజీనే ఫాలో అవుతోంది మోడీ సర్కార్. సిద్ధరామయ్య సర్కార్ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సిద్ధరామయ్యకు దగ్గరి వాళ్లైన అధికారులు, అనుచరులను టార్గెట్ చేసింది. తమిళనాడు తర్వాత ఎక్కువ దాడులు జరిగింది బెంగళూరులోనే. అటు కేరళలోనూ కమ్యూనిస్టు పార్టీని తిప్పలు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్న విమర్శలున్నాయి. బెంగాల్ పైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయని మమతా బెనర్జీ ఫైర్ అవుతున్నారు. ఇలా ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైడ్స్ చేస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మహారాష్ట్రలో పోలీస్ తనిఖీల్లో పలువురు బీజేపీ నేతలు అడ్డంగా బుక్కయ్యారు. వాళ్లపై కేసులు ఎంతవరకు వచ్చాయన్న దానిపై క్లారిటీ లేదు. అవినీతిని అంతం చేయడాన్ని ఎవరూ కాదనరు. కానీ కక్ష సాధింపు ధోరణితో చేయిస్తున్న దాడులపైనే విమర్శలు. నల్లధనాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలనే దేశం డిమాండ్ చేస్తుంది. కానీ పనిగట్టుకుని కొద్ది మందిపైనే రైడ్స్ చేయిస్తుండటంతో డౌట్లొస్తున్నాయి. ఇప్పటికే క్యూ లైన్లో జనం అల్లాడిపోతున్నారు. 50 రోజుల్లో అంతా సర్దుకుంటుందని దేశానికి హామీ ఇచ్చారు ప్రధాని. మిగిలింది వారం రోజులే. వారం తర్వాత ఏం సమాధానం చెప్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా.
ఇప్పటికే ఆర్బీఐ బ్యాంకుల తీరుతో నల్లధనం వెలికితీత సైడ్ ట్రాక్ పట్టిందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. సామాన్యులు తప్ప ఒక్క బడాబాబులెవ్వరూ బ్యాంకుల గడప తొక్కింది లేదు. అనాలోచిత నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా గుడ్డిగా సమర్థిస్తున్న నేతలపై తిరగబడుతున్నారు జనం. నోట్ల రద్దుతో కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కొద్దిమంది బడాబాబులు తప్ప సామాన్యులందరికీ నోట్ల తిప్పలు తప్పలేదు. ఆర్థిక వ్యవస్థను అడ్డంగా బుక్ చేసిన డీమానిటైజేషన్ పై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. అవి చాలవన్నట్టు రాజకీయ కక్ష సాధింపు కోసం, భావి అవసరాల కోసం చేయిస్తున్న ఐటీ రైట్స్ తో మోడీ సర్కార్కు మరింత మచ్చలా మారాయన్నది క్లియర్. ఇకనైనా బ్లాక్ మనీని అరికట్టడంలో ఈక్వాలిటీ చూపించాలని డిమాండ్ చేస్తున్నారు జనం. ఇది V6 స్పాట్లైట్.